హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో పాకెట్ ఆప్షన్ స్ట్రాటజీ ఏంటంటే ఇక్కడ 2 గ్రీన్ 2 రెడ్ 2 రెడ్ 2 గ్రీన్ 1 గ్రీన్ 2 రెడ్ 1 గ్రీన్ ఇక్కడ ప్రీవియస్గా ఏర్పడిన దాన్ని బట్టి నేను ట్రేడ్ తీసుకుంటాను. ట్రేడ్ తీసుకొని చూస్తాను మీకు. ద లాజిక్ ఏంటంటే ప్రీవియస్గా మనకు ఇక్కడ చూడండి 2 రెడ్ గ్రీన్ రెడ్ 2 గ్రీన్ 2 రెడ్ గ్రీన్ 2 రెడ్ 1 గ్రీన్ రెడ్ గ్రీన్ రైట్. ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ ఏమవుతుంది 2 రెడ్ 2 గ్రీన్ 2 రెడ్ 2 గ్రీన్ ఇలా ఏర్పడినప్పుడు మనకు మార్కెట్ అనేది ఈజీగా ఇక్కడ చూడండి 2 రెడ్ గ్రీన్ ఏర్పడింది కదా. ఇప్పుడు నేను రెడ్ తీసుకుంటాను. నేను ఇప్పుడు గ్రీన్ ఏర్పడితే రెడ్ తీసుకుంటాను, రెడ్ ఏర్పడితే గ్రీన్ తీసుకుంటాను. ఓకే 1 2 గ్రీన్ ఏర్పడితే రెడ్ గ్రీన్ అప్. దిస్ వర్క్ ఎవ్రీ టైమ్. ఇన్ కేస్ రెడ్ ఏర్పడింది అనుకో గ్రీన్ తీసుకుంటాను. సో ఇక్కడ 10 అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్కి ఎగ్జాంపుల్ నువ్వు 10 ట్రేడ్స్ తీసుకున్నావు అనుకో 10 ట్రేడ్స్లో 6 or 5 మ్యాక్స్ విన్ 90% విన్ అవుతుంది. విన్ దిస్ ట్రేడ్. ఓకే నెక్స్ట్ డౌన్. ఎందుకు డౌన్ 1 రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్. సో అందుకని డౌన్ తీసుకున్నా. ఇన్ కేస్ గ్రీన్ ఏర్పడింది అనుకో నెక్స్ట్ డబుల్ అమౌంట్ రెడ్ తీసుకుంటా. ద లాజిక్ ఏంటంటే ప్రీవియస్గా మనకు ఇక్కడ చూడండి 2 రెడ్ గ్రీన్ రెడ్ 2 గ్రీన్ 2 రెడ్ గ్రీన్ 2 రెడ్ 1 గ్రీన్ రెడ్ గ్రీన్ రైట్. ఇప్పుడు రెడ్ ఏర్పడింది అనుకో ఇన్ కేస్ రెడ్ ఏర్పడింది అనుకో మనకు రెడ్ ఏర్పడింది. సో ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ రెడ్ ఏర్పడింది అనుకో 1 గ్రీన్ 2 రెడ్ 1 గ్రీన్ నెక్స్ట్ అప్. నెక్స్ట్ క్యాండిల్ అప్ నెక్స్ట్ క్యాండిల్ అప్ రైట్ అప్. ఇన్ కేస్ రెడ్ ఏర్పడింది అనుకో ఇది రెడ్ ఏర్పడితే నెక్స్ట్ క్యాండిల్ అప్పు తీసుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ 2 రెడ్ ఏర్పడింది గ్రీన్ ఏర్పడాలి. అగైన్ 3 క్యాండిల్స్ ఇక్కడ 3 క్యాండిల్స్ అసలు రెడ్ ఏర్పడలేదు. ఇక్కడ లాస్ట్ ఏదో ఇక్కడ ఏర్పడింది కానీ ఈ మధ్యలో అయితే డైరెక్ట్గా 3 గ్రీన్ రెడ్ క్యాండిల్స్ ఏర్పడలేదు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది గ్రీన్ ఏర్పడాలి. రైట్ డన్. ఓకే ఇలా మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. రైట్ సైకాలజీ ఇది మొత్తం సైకాలజీ. ఇక్కడ చూడండి గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ 2 గ్రీన్ రెడ్. ఓకే ఇది ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిపోయింది. ఇక్కడ 3 గ్రీన్ 2 రెడ్ రెడ్ అప్పు. నేను అప్పు తీసుకున్నా గ్రీన్ తీసుకున్నా ఎందుకంటే రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ 2 రెడ్ గ్రీన్ 2 రెడ్ 2 గ్రీన్ రెడ్ 2 గ్రీన్ 2 రెడ్. సో అందుకని ఇక్కడ తీసుకున్నాను నేను. చూద్దాం ఏమవుతుందో. 9 8 7 6 లాస్ట్ మూమెంట్లో కూడా చేంజ్ అవుతుంది ట్రేడ్. 3 2 1 విన్. ఓ షట్ లాస్. 3 రెడ్ 2 గ్రీన్. ఓకే ఓకే ఇక్కడ చూద్దాం ఇప్పుడు 3 గ్రీన్ 3 రెడ్ 2 గ్రీన్ 2 రెడ్ నెక్స్ట్ 2 గ్రీన్. అగైన్ నేను గ్రీన్ తీసుకుంటున్నా. గ్రీన్ ఒకవేళ ఏర్పడకపోతే రెడ్ ఏర్పడితే అగైన్ గ్రీన్ తీసుకున్నా. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయిందనుకో ఇది రెడ్ ఏర్పడింది అనుకో నెక్స్ట్ డబల్ తీసుకుంటా. గ్రీన్ రెడ్ ఏర్పడింది కదా. ఇప్పుడు ఇది రెడ్ ఏర్పడితే నెక్స్ట్ డబల్ గ్రీన్ డబల్ 1 2 3
డబల్ గ్రీన్. ఇప్పుడు గ్రీన్ డబల్ తీసుకున్నా, ఎందుకంటే ఇదివరకు లాస్ అయింది కదా, అది ప్లస్ ఇది. ఇస్ సైకాలజీ. వాడు ఏం చేస్తాడంటే ఇలా తీసుకుంటున్నామని ఇలా తీసుకుంటున్నామని ఇలా తీసుకుంటున్నామని ఇలా కంప్లీట్ ప్లాన్. ఓటీసీ మార్కెట్ 6 5 3 2 1 విన్. ఓకే రైట్. సో మళ్ళీ మనం ప్రాఫిటబుల్లోకి వచ్చాం. సో ఇలా సైకాలజీ. ఇక్కడ మీరు ప్యాటర్న్ చూడాలి. ఈ ప్యాటర్న్స్ ఎవ్రీ టైం వర్క్ అవుతాయా అనేది. ఎవ్రీ టైం వర్కౌట్ అవుతాయి అంటే కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి. మనం చూసి మనీ మేనేజ్మెంట్ చేస్తూ ట్రేడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 1 2 ఇక్కడ నేను 2 ట్రేడ్స్ డౌన్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్తా ట్రేడ్ తీసుకున్నాక 3 గ్రీన్ రెడ్ గ్రీన్ 2 రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ 3 గ్రీన్. ఓకే, ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయిందనుకో, ఇన్ కేస్ ఇది ఫామ్ అవ్వలేదనుకో, మనం ఇప్పుడు ఏది 2 ప్లస్ ఇది వరకు ఒకటి 3 మొత్తం $20 తీసుకుంటే సరిపోతుంది. మనం $20. ఓకే, సింగిల్ ట్రేడ్ $20. ఇది విన్ అయిందనుకో ఎనఫ్. మన దగ్గర మనీ మేనేజ్మెంటు మనీ ఉండాలి అంటే ఆ అడ్జస్ట్ చేయడానికి డబ్బులు ఉంటే దీన్ని ఈజీగా విన్ అవ్వచ్చు మనం దీంట్లో. ఇక్కడ ఏమవుతుందంటే ఎమోషనల్గా డ్యామేజ్ అవ్వద్దు. ఫస్ట్ ఎమోషనల్గా డ్యామేజ్ అవ్వద్దు. 3 2 1 0 విన్. సో ఇలా ఫ్రెండ్స్ మొత్తానికి ఇలా మనం ఏంటంటే చార్ట్ ప్యాటర్న్స్ బిఫోర్ ఏం ఫామ్ అవుతుంది అనేది ఒకసారి చూడాలి. మార్కెట్లో 30 సెకండ్స్లో చేయాలనుకుంటే 30 సెకండ్, 1 మినిట్లో చేయాలనుకుంటే 1 మినిట్లో పెట్టుకొని ఆ తర్వాత మనీ మేనేజ్మెంట్తో మనం ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనీ మేనేజ్మెంట్ క్యాలిక్యులేటర్ ఉంది. ఆ మనీ మేనేజ్మెంట్ క్యాలిక్యులేటర్తో ఎలా మనం ట్రేడ్స్ తీసుకోవాలనేది డిస్కస్ చేస్తూ ట్రేడ్స్ తీసుకుందాం. సో పాకెట్ ఆప్షన్ అకౌంట్ ఎవరికైనా లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యి డెమోలో ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత లైవ్ మార్కెట్ అప్పుడు చేయొచ్చు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బాయ్.